అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు యుఎల్ఎఫ్ 6 అండ్ 7 గురించి తెలుసుకుందాం. యుఎల్ఎఫ్ అంటే యూనివర్సల్ లెప్రసీ ఫార్మేట్ అనమాట. సో ఇది 6 వచ్చేసి మెడికల్ ఆఫీసర్ చేస్తారు, 7 వచ్చేసి డిస్టిక్ ఆఫీసరు స్టేట్ ఆఫీస్కి పంపించేటువంటి రిపోర్ట్ అనమాట. అంటే మంత్లీ పర్ఫార్మెన్స్ అనమాట. మనకు మంత్లీ వచ్చినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని చూపించేటువంటి రిపోర్టింగ్ అనమాట. సో మనం ఎంత పని చేస్తున్నాం అనేది చూపించడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటిదంటే మంత్లీ రిపోర్ట్ ఫార్మేట్ అనమాట. సో దీన్ని యుఎల్ఎఫ్ 7 అండ్ 6 అంటాం. పిఎస్సిలో చేస్తే 6, డిస్టిక్ వాళ్ళు చేస్తే కనుక 7 అవుతుంది. సో దీంట్లో మేజర్గా పేజ్ 1 వచ్చేసి 9 పార్ట్లుగా విభజిస్తారు. సో దాంట్లో ఫస్ట్ది వచ్చేసి అండర్ ట్రీట్మెంట్ అనమాట. ఈ అండర్ ట్రీట్మెంట్ ఫార్మేట్లో మనం చూసినట్టయితే 1.1, 1.2 ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉండేది 1.1, రైట్ సైడ్ ఉండేది 1.2. సో 1.1 వచ్చేసేసి రెగ్యులర్గా ఉన్నటువంటి కేసెస్, అంటే ఇప్పటి వరకు మనం ఉన్నటువంటి అండర్ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి కేసెస్ని మనం దీంట్లో చూపిస్తాము. దీంట్లో దేనికి దానికి పీబీ ఎంబీగాను విడివిడిగా చూపిస్తాము. అలాగే మేలు ఫిమేలు, గర్ల్ చైల్డ్ మేల్ చైల్డ్ విడివిడిగా చూపిస్తాం అన్నమాట. సో రైట్ సైడ్ వచ్చేసి 1.2 అదర్ కేసెస్ అంటే రెఫర్డ్ ఇన్ కానీ, లేకపోతే రిలాప్సెస్ కానీ, రీఎంట్రీ కానీ, రీక్లాసిఫికేషన్, ఈ 4 కేటగిరీలో వచ్చినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని 1.2లో చూపిస్తాము. వీటిని కూడా పీబీలు ఎంబీలు గాను మరియు మేలు ఫిమేలు, గర్ల్ చైల్డ్ మేల్ చైల్డ్గా చూపిస్తాం. సెకండ్ది వచ్చేసి న్యూ కేసెస్ అండి. న్యూ కేసెస్లో నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ అంటే యాక్టివ్ సర్వేలెన్స్ ద్వారా మనం ఈ నెలలో కనుగొన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం దీంట్లో చూపిస్తాము. దీంట్లో పీబీ గాను, ఎంబీ గాను, మేలు ఫిమేలు, గర్ల్ చైల్డ్ మేల్ చైల్డ్ విడివిడిగా చూపిస్తాం. అట్లాగే దీంట్లో రెఫరల్స్ ఏమైనా వచ్చాయో చూసుకుంటాం. అంటే రెఫరల్ ద్వారా మనకి ఏమైనా కేసులు వచ్చాయో చూస్తాం అనమాట. ఆర్బీఎస్కే నుంచి కానీ, సిబ్యాక్ నుంచి కానీ ఇట్లా ఏమన్నా వచ్చాయా అని చెప్పి చూస్తాం. దీంట్లో వచ్చినటువంటి ఒకవేళ సిబ్యాక్ నుంచి కానీ ఆర్బీఎస్కే కేసులో నుంచి కనుక వస్తే దాంట్లో మనం రిపోర్ట్ చేస్తాం, లేకపోతే చేయం. అయితే క్యుములేటివ్లో మాత్రం ఈ క్యుములేటివ్లో కూడా పీబీలు ఎంబీలు విడివిడిగా చూసుకోవాలి. సో మనం మార్చ్ నుంచి అంటే ఏప్రిల్ టు మార్చ్ వరకు మనం ఇయర్ రిపోర్ట్ని జనరేట్ చేస్తాం అనమాట, ఫైనాన్షియల్ ఇయర్ కింద. సో దీంట్లో మనం ఎన్ని నెలలు అయితే చేసామో అవి క్యుములేటివ్ చూసుకోవాలి. క్యుములేటివ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. దీని ప్రకారం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇక్కడ 3, 4 చూస్తే కేసు ఫ్రమ్ అదర్ స్టేట్ల నుంచి కనుక మనకి కేసు వచ్చినట్లయితే ఆ కేసును మనం ఇక్కడ చూపిస్తాము. అట్లాగే డిస్టిక్ అయితే డిస్టిక్ నుంచి రాస్తాము. అంటే పిఎస్సి అండ్ అదర్ స్టేట్ మీన్ ఏంటంటే మన స్టేట్ వాళ్ళే ఇతర స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో అండ్ సో డిస్టిక్కి, సో అండ్ సో మండలం, సో అండ్ సో విలేజ్ చెందిన వాళ్ళు. సో వీళ్ళని మేము టెస్ట్ చేయంగా వీళ్ళు పాజిటివ్ అయ్యారు. సో వీళ్ళు పీబీ లేదా ఎంబీ వాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రిపోర్ట్ని మీరు దగ్గర కూడా ఉంచుకోండి. ఎందుకు అంటే ఇన్ కేస్ అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ రిటర్న్ మన ఏరియాకి రావచ్చు. అందుకంటే దాన్ని మనం తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ పర్సన్ అనేవారు ఆ మెడిసిన్ స్కిప్ అవ్వకుండా ఉంటుంది. సో దానికోసం అని చెప్పి మనం దాన్ని తీసుకుంటాం. అలాగే వాలంటరీ రిపోర్ట్ ఏంటంటే తనంతట తానే వ్యక్తిగతంగా మన పిఎస్సికి కానీ, లేకపోతే మన డిపిఎంఓ దగ్గరికి కానీ, లేకపోతే మనం క్యాంపు పెట్టిన దగ్గరికి కానీ, లేకపోతే డెర్మటాలజీ డిపార్ట్మెంట్కి కానీ తనంతట తానే వచ్చి తన సమస్యను తెలుసుకొని అతను కేసు అయితే అంటే పాజిటివ్ వస్తే కనుక అతను పీబీ కానీ ఎంబీ కానీ అయితే ఆ రిపోర్ట్ని మనం ఇక్కడ రాస్తాం. దీన్ని కూడా క్యుములేటివ్లో కూడా చూపించాలి. ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి ప్లస్ ఇది యాడ్ చేస్తే ఎంత, అంటే మనం ఏ ఇయర్లో అయితే చేస్తున్నామో ఆ ఇయర్కి సంబంధించింది దాన్ని మనం రిపోర్ట్గా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 4.1, 4.2. 4.1, 4.2 ఏంటిదంటే 4.1 వచ్చేసి గ్రేడ్ 2 డిఫార్మిటీకి సంబంధించినటువంటి. సో డిఫార్మిటీలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 మనం చూపిస్తూ ఉంటాం. సో దాంట్లో మేలు ఫిమేలు అలాగే చైల్డ్ సపరేట్గా చూపిస్తాం అనమాట. సో వచ్చినటువంటి డిఫార్మిటీ అంటే మనకి ఇప్పటి వరకు అంటే ఈ నెలలో మనకి వచ్చినటువంటి కేసులు అంటే న్యూ కేసెస్, యాక్టివ్ సర్వేలెన్స్ ద్వారా వచ్చినటువంటి న్యూ కేసెస్లో ఏదైనా డిఫార్మిటీ ఉంటే దాన్ని మనం 4.1లో చూపిస్తాము. అలాగే 4.2 వచ్చేసి ఇప్పటి వరకు అంటే ఈ మంత్లో మనకు వచ్చినటువంటి న్యూ కేసుల్లో వాళ్ళు ఏ కేటగిరీకి చెందినవారు, ఎస్సీయా ఎస్టీ అయితే ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్టీ సపరేట్గా చేయాలి.
సో ఇది ఎందుకు చేర్పిస్తామంటే ఎస్సీ ఎస్టీ పాపులేషన్ని ప్లస్ వాళ్ళని చిన్న చూపు చూడకోకుండా ఆ ఏరియాలో కూడా మనం కేసులు కనుగొంటున్నాం అని చెప్పి చూపించడం కోసం దీన్ని స్పెసిఫిక్గా చూపిస్తాం అన్నమాట. సో 5 అండి. 5లో ఏమంటే మనం నెంబర్ ఆఫ్ లెప్రసీ కేసెస్ రెడ్యూస్డ్. అంటే వాళ్ళ ట్రీట్మెంట్ కాలపరిమితి అయిపోయిన తర్వాత మనం ఆర్ఎఫ్టీ గాను లేదా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుండగా అతను మైగ్రేషన్ అవటం కానీ లేకపోతే వేరే డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ మనం ఫార్వర్డ్ చేసినట్లయితే లేకపోతే డెత్ అయితే వివిధ కారణాలను బట్టి వాటిని మనం రెడ్యూస్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి రిలీజ్ ఫ్రమ్ ట్రీట్మెంట్. రిలీజ్ ఫ్రమ్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి కోర్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. పీబీ అయితే పీబీ గాను, ఎంబీ అయితే ఎంబీ గాను మనం దాన్ని క్లోజ్ చేస్తాము. అట్లాగే అదర్ రీజన్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని మనం రెడ్యూస్ చేస్తాం అనమాట. సో 6th వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే 6thలో మనకి దీన్ని ఆర్ఎఫ్టీ చేయగా వచ్చినటువంటి వాటిని మనం హాని హ్యాండ్ కేసెస్ అంటాం అనమాట. ఇక్కడ ఫస్ట్ 1లో ఉన్నటువంటి 1.1లో మనము అంటే అండర్ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి కేసెస్కి 2లో ఉన్నటువంటి ఏవైతే న్యూ కేసులు ఉన్నాయో అవి యాడ్ చేసి 5th కాలంలో మనం ఏదైతే రెడ్యూస్ చేస్తున్నామో ఆ నెంబర్ని మనం మైనస్ చేసినట్లయితే ఈ 6th కాలంలో వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని మనం ఏమంటామంటే అదర్ ట్రీట్మెంట్ కేసెస్ అంటాం అనమాట. అంటే నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో దీన్ని మనం చూసుకొని మనం దీని క్యారీ ఫార్వర్డ్ని మళ్ళీ నెక్స్ట్ మంత్ కింద అంటే బిగినింగ్ కేసుల్లో మనం చూపించాల్సి వస్తుంది. ఇది వచ్చేసి రెగ్యులర్ కేసెస్ అంటే సర్వేలెన్స్ ద్వారా వచ్చినటువంటి కేసులకి మనం దీన్ని చూపిస్తాము. ఇక్కడ ఫస్ట్ 1లో ఉన్నటువంటి 1.1లో మనము అంటే అండర్ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి కేసెస్కి 2లో ఉన్నటువంటి ఏవైతే న్యూ కేసులు ఉన్నాయో అవి యాడ్ చేసి 5th కాలంలో మనం ఏదైతే రెడ్యూస్ చేస్తున్నామో ఆ నెంబర్ని మనం మైనస్ చేసినట్లయితే ఈ 6th కాలంలో వాల్యూ వస్తుంది. మనం దీని క్యారీ ఫార్వర్డ్ని మళ్ళీ నెక్స్ట్ మంత్ కింద అంటే బిగినింగ్ కేసుల్లో మనం చూపించాల్సి వస్తుంది. ఇది వచ్చేసి రెగ్యులర్ కేసెస్ అంటే సర్వేలెన్స్ ద్వారా వచ్చినటువంటి కేసులకి మనం దీన్ని చూపిస్తాము. 7th అండ్ 8th ఈ 7th 8th ఏంటంటే ఈ 7th వచ్చేసి మనం అనుకున్నట్టుగా అదర్ కేసెస్ అనమాట. అంటే రిలాప్సెస్ కానీ రీఎంటర్డ్ కానీ లేకపోతే రెఫర్డ్ ఇన్ కానీ రీక్లాసిఫికేషన్. రిలాప్సెస్ అంటే వాళ్ళు కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే 2 years తర్వాత కానీ 3 years తర్వాత కానీ ఎవరైతే ఇంతకుముందు మందులు వాడిన వ్యక్తికి మళ్ళీ కొత్తగా మచ్చలు వచ్చటం కానీ లేకపోతే లెప్రసీ లక్షణాలు మళ్ళీ కనిపిస్తే ఆ కేసును మనం రిలాప్స్ కేసు కింద చూపిస్తాం అన్నమాట. సో కొంతమందికి డిఫార్మిటీ ఏర్పడవచ్చు లేదంటే కొత్త ప్యాచెస్ రావచ్చు. ఇట్లా వచ్చినప్పుడు దాన్ని మనం ఏంటంటే రిలాప్సెస్ కింద చూపిస్తాం. రీఎంటర్డ్ అంటే ఏంటంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగోని కారణం వల్ల కొంతకాలము తాత్కాలికంగా మందులు నిలిపివేసి మరలా ట్రీట్మెంట్లోకి వచ్చినట్లయితే కనుక వారిని మనం రీఎంటర్డ్ అని అంటాం అన్నమాట. రెఫర్డ్ ఇన్ అంటే ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి అంటే ఇతర రాష్ట్రాల కనుక్కొని మనకు పంపించడం కానీ లేదా ఇతర జిల్లాలో కనుక్కొని మనకు పంపించినట్లయితే కనుక దాన్ని మనం ఏం చేస్తామంటే రెఫర్డ్ ఇన్లో రాస్తాం. రీక్లాసిఫికేషన్ ఏంటంటే పొరపాటున పీబీని ఎంబీ గాను ఎంబీని పీబీ గాను కనుక పెట్టినట్లయితే దాన్ని ఇది కాదు కరెక్ట్ పొజిషన్ ఇది, సో పీబీ అయితే పీబీ గాను అంటే ఎంబీని పీబీ గాను పీబీ ఎంబీ గాను మార్చినట్లయితే దాన్ని ఏమంటామంటే కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ క్లాసిఫికేషన్ చేసి దాన్ని ట్రీట్మెంట్లో పెట్టేదాన్ని రీక్లాసిఫికేషన్స్ అంటారు. ఇక 8th వచ్చేసి ఇందాక మనం చూసినట్టుగా 5thలో చూసాం అంటే రిడక్షన్స్ అనమాట. అంటే రెడ్యూస్ చేస్తాము అంటే అదర్ కేసెస్లో రెడ్యూస్ చేస్తే కనుక దీంట్లో మనం చూపిస్తాం. 8th పాయింట్లో చూపించేది ఏంటిదంటే మనం అదర్ కేసెస్కి సంబంధించినటువంటి కేసుల్ని రెడ్యూస్ చేస్తే దీంట్లో చూపిస్తాం. 5thలో వచ్చేసి సర్వేలెన్స్ ద్వారా వచ్చినటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా రెడ్యూస్ చేసేదాన్ని 5thలో చూపిస్తాం. 8thలో వచ్చేసి అదర్ కేసెస్కి సంబంధించినటువంటి కేసుల్ని మనం దీంట్లో చూపిస్తాం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రిలీజ్ ఫ్రమ్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే డెత్ కానీ సో మైగ్రేషన్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా రీజన్ ఉంటే కనుక ఆ రీజన్ని మనం ఇక్కడ రాసి ఆ నెంబర్ని మనం ఇక్కడ చూపిస్తాం. 9th కాలంలో వచ్చేసి మనం ఇక్కడ చేసేది ఏంటంటే మనం 6th కాలంలో ఎలాగైతే చూసామో అట్లాగే అదర్ కేసెస్ని మనం ఇక్కడ రెడ్యూస్ చేసిన తర్వాత అంటే మనం అదే 1.2లో ఉన్నటువంటి వాల్యూని ప్లస్ 7thలో వచ్చిన వాల్యూని ప్లస్ చేసుకొని
ఎయిత్ కాలంలో ఉన్న వాల్యూని మైనస్ చేసినట్లయితే వచ్చేటువంటి వాల్యూని మనం ఇక్కడ అదర్ కేసెస్ అండర్ ట్రీట్మెంట్ కింద చూపిస్తాం అనమాట. ఇది నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యి మళ్ళీ టాప్ ద షీట్లో మనం చూపిస్తాం. సో ఇది ఉన్నటువంటిది. సో 10th కాలంలో వచ్చేసి 10th కాలంలో మనకు టోటల్గా ఆన్ హ్యాండ్ అంటే అదర్ కేసెస్, రెగ్యులర్ సర్వేలెన్స్లో వచ్చిన కేసెస్ మొత్తాన్ని కలిపి టోటల్ కేసుని మనం చూపిస్తాం అనమాట. టోటల్గా ఉన్నటువంటి అండర్ ట్రీట్మెంట్ కేసులేమో ఇవి. సో అదర్ కేసెస్ మామూలుగా రెగ్యులర్ సర్వేలెన్స్లో వచ్చేవేమో అవి అనమాట. టోటల్గా చూపించేది ఇది చూపిస్తాం. సో దీన్ని బట్టి మనం పిఆర్ కనెక్ట్ చేస్తాం. అంటే 10thలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని బట్టే మనం పిఆర్ని క్యాలిక్యులేషన్ చేస్తాం. షీట్ 2లో వచ్చేసి 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి రిలాప్సెస్ అండ్ రియాక్షన్స్ ఒకటి, రెండోది వచ్చి డిపిఎంఆర్ యాక్టివిటీస్. దీంట్లో ఫస్ట్ రియాక్షన్ అండ్ రిలాప్సెస్లో వచ్చేసి సో 2 రకాల ఇవి ఉంటాయి అనమాట రియాక్షన్స్. ఏంటిదంటే ఆర్ఎఫ్టీ జరిగిన కేసెస్కి రియాక్షన్స్ ఉంటాయి, అట్లాగే అండర్ ట్రీట్మెంట్లో ఉండే రిపోర్టు ఇది ఉంటుందన్నమాట. సో అందుకే మనం విడివిడిగా చూసుకోవాలి. అంటే రియాక్షన్స్ అండర్ ట్రీట్మెంట్లో ఉన్న కేసుకి వచ్చిందా లేకపోతే ఆర్ఎఫ్టీ జరిగిన దానికి కేసు ఈ రియాక్షన్ జరిగిందనేది చూసుకుంటాం అనమాట. సో దీంట్లో కూడా పీబీలు, ఎంబీలు ఉంటాయి. సో గ్రేడ్ 1 టైప్ 1 టైప్ 2 ఉంటుంది. సో ఈ టైప్ 1 టైప్ 2 ఏంటి అనేది చూసుకుంటాము. అట్లాగే 4th, 5thలో వచ్చేసి మనం దీంట్లోనే మనకు వచ్చినటువంటి ఏదైతే సస్పెక్ట్ కేసు వచ్చిందో రియాక్షన్ కేసెస్, ఆ రియాక్షన్ కేసుని బయాప్సీకి పంపిస్తాం, అంటే టెస్ట్కి పంపిస్తాం. ఆ టెస్ట్ మళ్ళీ వచ్చిన తర్వాత కన్ఫామా కాదని చూసుకొని మనం ఇక్కడ రిపోర్ట్ చేస్తాం అన్నమాట. డిపిఎంఆర్లో వచ్చేసి వాళ్ళకి ఎండిటీ వాడుతూ ఉండగా వాళ్ళకి ఏమన్నా డిజబిలిటీ ఏమన్నా డెవలప్ అయిందని ఫస్ట్ది ఒకటి ఉంటుంది, అది రాయాల్సి వస్తుంది. అయితే అవుతుంది, లేకపోతే లేదు. అది కరెక్ట్గా ఉందని లేదనేది మనకు ఆ పర్సన్ చూసే ఇవ్వాలి. అందుకే మనం ఏంటంటే ఎవ్రీ మంత్ వాళ్ళు మనకు దగ్గరికి వచ్చి బ్లిస్టర్ ప్యాక్ చేసుకొని వెళ్ళేలాగా చూసుకోవాలి. అట్లాగే 8th కాలంలో వచ్చేసి వాళ్ళకి అంటే మన దగ్గర ఉన్నటువంటి పేషెంట్లు అంటే ఓల్డ్ పేషెంట్ అవ్వచ్చు, న్యూ పేషెంట్ అవ్వచ్చు, ఆర్ఎఫ్సి జరిగిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం వాళ్ళైనా అయి ఉండొచ్చు. కానీ మన పరిధిలో మన పిఎస్సి పరిధిలో ఉంటే కనుక మనం ఏం చేయాలి అంటే ఆ పర్సన్కి ఎంసీఆర్ ఫుట్వేర్ ఎలిజిబిలిటీ ఉంటే ఆ పర్సన్కి ఎంసీఆర్ ఫుట్వేర్ తెప్పించి మనం ఇవ్వాల్సిన నెసెసిటీ ఉంటుంది. అలాగే సెల్ఫ్ కేర్ కిట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎవరైనా అంటే 18 months అబోవ్ అంటే ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు డిఫార్మిటీ ఉండి మనకి ట్రీట్మెంట్లో ఉన్నది డిఫార్మిటీ ఉండి తర్వాత వచ్చేసి ఆర్ఎఫ్టీ అయిపోయిన తర్వాత వాళ్ళు కనుక వచ్చినట్లయితే వాళ్ళకి ఆర్సిఎస్ మనం కండక్ట్ చేస్తాం. అట్లాగే పాత పేషెంట్లు కూడా రెగ్యులర్గా మనం డిపిఎంఆర్ సర్వీస్ ఇచ్చినప్పుడల్లా క్యాంపులు పెడతా ఉంటాం. మనం 10వ తారీఖు 11వ తారీఖు సో ఆ క్యాంపుల్లో మనం ఆర్సిఎస్కి ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆ సర్వీస్ అందేలాగా వాళ్ళకి చూడాల్సిన నెసెసిటీ మన పైన ఉంది. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ అనమాట. కాంటాక్ట్ ట్రేసింగ్లో పీఈపీ గురించి ఎక్కువ మాట్లాడుతాం. పీఈపీ అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్. ఈ ప్రొఫిలాక్సిస్లో మనకి ఈ నెలలో ఎన్ని కేసులు వచ్చాయి, ఆ కేసులకి కాంటాక్ట్ ఎగ్జామిన్ చేసాము. అంటే వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటారు, ఫ్యామిలీ కాంటాక్ట్ ఉంటారు, సోషల్ కాంటాక్ట్స్ ఉంటారు. వాళ్ళందరికీ క్లోజ్ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం చెక్ చేసి వాళ్ళలో ఎంతోమందికి అయితే పెప్ అనేది అవసరం ఉందో వారికి మనం సప్లై చేస్తాము. ఆ సప్లై చేసిన దాన్ని మనం దీంట్లో చూపిస్తాం అనమాట. సో కాంటాక్ట్ ఎగ్జామ్ ఏంటంటే అది ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీ కాంటాక్ట్ కానీ, సోషల్ కాంటాక్ట్ కానీ, క్లోజ్ కాంటాక్ట్స్ కానీ వీళ్ళందరినీ కలిపి మనం దాంట్లో చూపిస్తాం అనమాట. సో తర్వాత వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి మనం ఇస్తాం అన్నమాట. ఇచ్చిందాన్ని మనం హెచ్డిఆర్ అడ్మినిస్ట్రేషన్ అంటాము, సింగిల్ డోస్ రిఫార్మసిన్ అంటాము దాన్ని మనం ఇస్తాము. అట్లాగే గ్రేడ్ 2 వచ్చినట్లయితే కనుక అక్కడ మనం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసి సో అసలు దానికి ఒక రీజన్ ఏంటి, ఎందుకు ఎట్లా అయ్యింది, దానికల్లా కారణాలు ఏంటి అన్నీ తెలుసుకొని అది ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ని మన ఆఫీస్కి సబ్మిషన్ చేయాలి. ఆఫీస్ మీన్ ఏంటంటే పిహెచ్సి వాళ్ళు అయితే డిస్టిక్ ఆఫీస్కి, డిస్టిక్ వాళ్ళు అయితే కనుక స్టేట్ ఆఫీస్కి చేయాలి. అట్లాగే ఫోకల్ లెప్రసీ క్యాంపెయిన్ చేయాలన్నమాట. సో దాన్ని మనం ఎఫ్ఎల్సి అంటాము. సో ఆ ఏరియాలో ఉన్నటువంటి చిన్న విలేజ్ అయితే విలేజ్ మొత్తం చేయాలి. అదే టౌన్లో అయితే కనుక సో 4 dimensionలో చేయాలన్నమాట. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో ఈచ్ సైడ్ వచ్చేసి 75 హౌస్ హోల్డ్ కంప్లీట్గా అంటే ఆ రేడియేషన్లో మొత్తం అంటే 360 degrees మనం కవర్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం ఎఫ్ఎల్సి చేయాలి.
నెక్స్ట్ ఆశా కాంట్రిబ్యూషన్ అండి. అంటే ఆశా కాంట్రిబ్యూషన్‌లో మన టోటల్ మన ఆశాలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎన్ని సస్పెక్ట్‌లని ఐడెంటిఫై చేశారు? ఆ ఐడెంటిఫై చేసిన వాటిని మన పిఎస్‌సికి ఎన్ని పంపించారు? వాటిలో మన పిఎస్‌సి మెడికల్ ఆఫీసర్ ఎన్ని కన్ఫర్మ్ చేశారనేది రాస్తామనమాట. అట్లాగే ఆర్ఎఫ్టీ కేసెస్ కూడా రాస్తామనమాట. ఆర్ఎఫ్టీ కేసెస్ ఏంటి? అదర్ కేసెస్ కానీ, రెగ్యులర్ సర్వేలెన్స్‌లో వచ్చినటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో, అయి కోర్స్ కంప్లీట్ అయిపోతే దాని వివరాలు కూడా రాస్తామనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆశా దగ్గర నుంచి మనం కలెక్ట్ చేస్తామనమాట. సో, అందుకని మనం టోటల్ సస్పెక్ట్‌లు ఎన్నొచ్చాయి, ఆ సస్పెక్ట్‌లు ఎన్ని రెఫర్ చేస్తే ఎన్ని మనకి పిఎస్‌సికి వచ్చాయి, దాంట్లో మనం ఎన్ని తీసుకున్నాము ఏంటి అని చెప్పేసి ఇచ్చేసుకుంటాం అనమాట. సో, ఇదే రిపోర్ట్‌ని మనం అబ్జల్స్‌లో కూడా చూపిస్తాం. ఆశా బేస్డ్ సర్వేలెన్స్‌లో కూడా ఈ రిపోర్ట్‌ని మనం చూపించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండిటీ డ్రగ్ అనమాట. డ్రగ్ మన దగ్గర పేషెంట్లు ఎంతమంది ఉన్నారు, మన దగ్గర ఉన్న స్టాక్ ఎంత ఉంది, ఏంటి అనేది మనం దీంట్లో వివరంగా రాస్తాం అనమాట. ఎంబీ అడల్ట్ అయితే అడల్ట్, పీబీ అడల్ట్ అయితే పీబీ అడల్ట్, చైల్డ్ అయితే చైల్డ్, పీబీ ఎంబీ అలాగ రాస్తాం అనమాట. అట్లాగే మనం మన దగ్గర నుంచి స్టేట్ ఆఫీస్ నుంచి అయితే కనుక చాలా వరకు అందరికీ అన్ని డిస్టిక్లకి అన్ని పిహెచ్లకి చేరేలాగా రిఫార్మ్స్ని కూడా మనం అందజేస్తాం. సో, ఆ స్టాక్ ఎంత ఉందనేది దీంట్లో చూపించాల్సి. సో, ఇదంతా మనం చేసేటువంటి రిపోర్ట్. దీన్ని బట్టే మనం ఇంకా మిగతా ఇండికేటర్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట.